హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? భారతదేశంలో ఎన్నో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. కానీ కొన్ని ఆలయాలు మాత్రం చరిత్ర, భక్తి, సంపద, రహస్యాలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తాయి. అలాంటి అద్భుతమైన ఆలయాల్లో ఒకటి కేరళలోని తిరువనంతపురంలో ఉన్న శ్రీ పద్మనాభ స్వామి ఆలయం. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన దేవాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు అనంతశేషుడిపై విశ్రాంతి తీసుకుంటున్న రూపంలో దర్శనమిస్తారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే స్వామివారిని ఒకే చోట పూర్తిగా చూడలేం. 3 ద్వారాల ద్వారా ముఖం, మధ్య భాగం, పాదాలను దర్శించుకోవాలి. మేము జటాయు నుంచి బయలుదేరాం. జటాయు నుంచి తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయం సుమారు 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కారులో 1 గంటన్నర నుంచి 2 గంటల్లో చేరుకోవచ్చు. మనం మొత్తం ప్రయాణాన్ని మదనపల్లి నుంచి లెక్కిస్తే మొత్తం దూరం సుమారు 700 నుంచి 800 కిలోమీటర్లు ఉంటుంది. కారు పెట్రోల్ ఖర్చు మన వాహనం మైలేజ్ ఆధారంగా సుమారు 6,000 నుంచి 8,000 రూపాయలు అవుతుంది. టోల్ ఖర్చులు సుమారు 1,000 రూపాయల నుండి 2,000 రూపాయల వరకు ఉండొచ్చు. భోజనం, వసతి కలిపి వ్యక్తుల సంఖ్యను బట్టి అదనపు ఖర్చు అవుతుంది. 4 లేదా 5 కలిసి కారులో వెళ్తే ఒక్కొక్కరికి ఖర్చు తక్కువగా వస్తుంది. తెలుగు రాష్ట్రాల నుంచి తిరువనంతపురం చేరుకోవడానికి 3 ప్రధాన మార్గాలు ఉన్నాయి. మొదటిది రోడ్డు మార్గం. ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ నుంచి కారులో ప్రయాణం చేయవచ్చు. ఇది ఎక్కువ సమయం పడుతుంది, కానీ మార్గంలో ఉన్న అనేక ప్రదేశాలను చూడవచ్చు. రెండవది రైలు ప్రయాణం. తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ దేశంలోని అనేక ప్రధాన నగరాలతో కలిపి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారికి రైలు ప్రయాణం సౌకర్యవంతమైన మార్గం. మూడవది విమాన ప్రయాణం. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల నుంచి కనెక్టింగ్ ఫ్లైట్స్ ద్వారా చేరుకోవచ్చు. శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ చరిత్ర వేల సంవత్సరాల నాటిదిగా భావిస్తారు. ఈ ఆలయానికి సంబంధించిన ప్రస్తావనలు అనేక పురాతన గ్రంథాల్లో కనిపిస్తాయి. అయితే ఆలయం నిర్మాణం ఎప్పుడు ప్రారంభమైందనే విషయంలో చరిత్రకారుల మధ్య భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. తర్వాత కాలంలో మార్తాండవర్మ అనే ట్రావెన్కోర్ మహారాజు ఆలయాన్ని గొప్పగా అభివృద్ధి చేశారు. 1750 సంవత్సరంలో మార్తాండవర్మ తన రాజ్యాన్ని శ్రీ పద్మనాభ స్వామికి అంకితం చేసి తాను దేవుని సేవకుడిగా పాలిస్తానని ప్రకటించారు. అప్పటి నుంచి ట్రావెన్కోర్ రాజకుటుంబానికి ఈ ఆలయంతో ప్రత్యేక సంబంధం ఏర్పడింది. పురాణాల ప్రకారం ఒకసారి విల్వమంగళ స్వామి అనే గొప్ప భక్తుడు విష్ణువును దర్శించాలని కోరుకున్నాడు. ఆయన భక్తికి సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఒక చిన్న బాలుడి రూపంలో ప్రత్యక్షమయ్యాడని కథ చెబుతుంది. ఆ బాలుడిని చూసిన స్వామి తనతో ఉండమని కోరాడు. కానీ బాలుడు ఒక షరతు పెట్టాడు. తనను ఎప్పుడూ కోపంతో చూడకూడదని చెప్పాడు. ఒకరోజు బాలుడి వల్ల జరిగిన సంఘటనతో విల్వమంగళ స్వామికి కోపం వస్తుంది. వెంటనే ఆ బాలుడు అదృశ్యమైపోతాడు. తర్వాత స్వామి ఆ బాలుడి కోసం వెతుకుతూ వెళ్ళగా ఒక పెద్ద చెట్టు దగ్గర శ్రీ మహావిష్ణువు అనంతశేషుడిపై దర్శనమిచ్చాడని పురాణ కథనం. ఆ దివ్య రూపాన్ని చూసి భక్తులు ప్రార్థించగా అక్కడే ఆలయం నిర్మించబడిందని నమ్మకం. పద్మనాభ స్వామి విగ్రహం సాధారణ విగ్రహాల కంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. స్వామివారు అనంతశేషుడిపై పడుకొని ఉన్న రూపంలో సుమారు 18 అడుగుల పొడవుతో దర్శనమిస్తారు. అందుకే మొత్తం రూపాన్ని ఒకేసారి చూడలేం. మొదటి ద్వారం నుంచి స్వామివారి ముఖాన్ని, కిరీటాన్ని దర్శించుకుంటాం. రెండవ ద్వారం నుంచి స్వామివారి నాభి మరియు మధ్య భాగాన్ని చూస్తాం. ఇక్కడి నుంచే పద్మనాభ అనే పేరు వచ్చింది. అంటే నాభి నుంచి పద్మం ఉద్భవించిన వాడు అని అర్థం. మూడవ ద్వారం నుంచి స్వామివారి పాదాలను దర్శించుకుంటాం. ఈ 3 దర్శనాలు జీవితం యొక్క 3 దశలను సూచిస్తాయని భక్తుల నమ్మకం. పద్మనాభ స్వామి ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఇక్కడ బయటపడిన భారీ నిధులు. 2011లో భారత సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆలయంలోని కొన్ని రహస్య గదులను తెరిచి పరిశీలించారు. ఆ గదుల్లో బంగారం, వెండి, వజ్రాలు, పురాతన ఆభరణాలు వంటి అపారమైన సంపద లభించింది. ఈ సంపద విలువను ఖచ్చితంగా అంచనా వేయడం కష్టం. కానీ ఇది ప్రపంచంలోని అత్యంత విలువైన ఆలయ సంపదల్లో ఒకటిగా గుర్తించబడింది. అయితే ఈ సంపద ఆలయానికి చెందినది, భక్తుల విశ్వాసానికి సంబంధించినదిగా పరిగణిస్తారు. ఆలయంలోని 6వ గది అంటే వాల్ట్ బి గురించి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కథలు ఉన్నాయి.
ఈ గది తలుపుపై నాగ చిహ్నాలు ఉన్నాయని, దీనికి సంబంధించిన కొన్ని ఆధ్యాత్మిక నమ్మకాలు ఉన్నాయని చెబుతారు. కొంతమంది ఇది నాగబంధంతో రక్షించబడిందని నమ్ముతారు. అయితే ఈ విషయానికి సంబంధించి శాస్త్రీయంగా నిరూపించబడిన ఆధారాలు లేవు. ఇది ప్రధానంగా ఆలయ సంప్రదాయాలు, భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉన్న విషయం. ఈ ఆలయ నిర్మాణం ద్రావిడ మరియు కేరళ శైలుల కలయికగా కనిపిస్తుంది. అద్భుతమైన గోపురం, రాతి శిల్పాలు, సంప్రదాయ పూజా విధానాలు ఈ ఆలయ ప్రత్యేకతలు. ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రత్యేకమైన వస్త్ర నియమాలు ఉంటాయి. పురుషులు పంచ లేదా ముండును ధరించాలి. మహిళలు చీర లేదా సంప్రదాయ దుస్తులతో రావాలి. ప్రపంచంలో అత్యంత సంపన్నమైన దేవాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన శ్రీ పద్మనాభ స్వామి ఆలయంలో భద్రతకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఆలయంలో ఉన్న పురాతన ఆభరణాలు, విలువైన వస్తువులు, చారిత్రక సంపద కారణంగా ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో భద్రతా సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేస్తారు. భక్తుల ప్రవేశం, క్యూ లైన్లు, ఆలయ నియమాలు క్రమంగా అమలు చేయబడతాయి. ఆలయంలోకి వచ్చే భక్తులను కఠినమైన తనిఖీల తర్వాత మాత్రమే అనుమతిస్తారు. మొబైల్ ఫోన్లు, కెమెరాలు వంటి కొన్ని వస్తువులను లోపలికి తీసుకెళ్లడానికి అనుమతి ఉండదు. ఆలయంలోని సంపదను రక్షించడానికి ఆధునిక భద్రతా పద్ధతులతో పాటు సంప్రదాయ నియమాలను కూడా పాటిస్తారు. నిజంగా చెప్పాలంటే ఈ ఆలయం ఒక దేవాలయం మాత్రమే కాదు, ఇది వేల సంవత్సరాల భక్తి, సంప్రదాయం, చరిత్ర. మీకు కూడా ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించే అవకాశం వస్తే తప్పకుండా ఒకసారి దర్శించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.